మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేడియాలజీ అసోసియేషన్ మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖపట్నం ఈజ్ వేర్ ద ఓషన్ మీట్స్ ద హిల్స్ అండ్ టెక్నాలజీ మీట్స్ ద హ్యుమానిటీ. ఈ మీటింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఫేటల్ మెడిసిన్, అంటే గర్భిణీలో ఉన్నప్పుడే ఆ బిడ్డ ఏమన్నా జబ్బులుంటే ఎలా డయాగ్నోజ్ చేయాలనే వర్క్షాప్ నిన్న జరిగింది. చాలా బాగా జరిగింది. వరల్డ్ ఎక్స్పర్ట్స్ దాని గురించి చెప్పారు. మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రేడియాలజిస్ట్కి చాలా ఎన్లైట్నింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు ఇనాగరేషన్ జరిగింది. ది స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్ శబరి, మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, ఈజ్ ఎ రేడియాలజిస్ట్. షీ నోస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఫాసింగ్ రేడియాలజీ. షీ విల్ బి అవర్ స్పోక్స్ పర్సన్ టు సాల్వ్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్. ఇప్పుడు కొత్తగా ఎవాల్వింగ్ ఏరియా ఏఐ అంటే మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మేము మెడికల్ కమ్యూనిటీలో దాన్ని ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటాం. మనం ఏఐ ద్వారా డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఎనీ డిసీజ్ కెన్ బి మేడ్ ఇన్ ఎర్లీ స్టేజ్ 3-4 కాకుండా ఫస్ట్ స్టేజ్లో డయాగ్నోజ్ చేయొచ్చు. ఏఐ అనేది రేడియాలజిస్ట్కి హెల్ప్ చేస్తుంది, కానీ అది మన కాంపిటీషన్ కాదు. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే ఏఐ వస్తే రేడియాలజిస్ట్ ఉద్యోగాలు పోతాయా అని. ఏఐ ఈజ్ ఎ స్లేవ్ టు ది రేడియాలజిస్ట్. ఇట్ ఈజ్ అన్ ఎయిడ్ టు ది రేడియాలజిస్ట్. ఒకప్పుడు ఏఐ అంటే అది సైన్స్ ఫిక్షన్ అనేవారు. ఇప్పుడు ఏఐ ఈజ్ ఎ సైన్స్ ఇన్ యాక్షన్. ఏఐ మూలంగా ఎర్లీగా డయాగ్నోజ్ చేసి, ఇంతకుముందు రేడియాలజిస్ట్ అంటే డయాగ్నోసిస్ వరకే. ఇప్పుడు రేడియాలజిస్ట్ రోలు బాగా ఎక్స్పాండ్ అయింది. ట్రీట్మెంట్ డైరెక్షన్ కూడా రేడియాలజిస్ట్లే ఇస్తున్నారు. మాలిక్యులర్ ఇమేజింగ్, సెల్యులార్ ఇమేజింగ్, బయోలాజికల్ ఇమేజింగ్, మెటబాలిక్ ఇమేజింగ్, ఇవన్నీ చేస్తాం మూలంగా ఏ ట్రీట్మెంట్ ఏ జబ్బులో పనిచేస్తుంది అనేది రేడియాలజిస్ట్ చెప్పగలుగుతున్నారు. ఇదంతా పేషెంట్ ట్రీట్మెంట్కి చాలా సహకారం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చినాక ఆ జబ్బు రెస్పాండ్ అవుతుందా అవ్వలేదు అనేది కూడా రేడియాలజీ చెప్పగలుగుతారు. ఇప్పుడు అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు న్యూయెస్ట్ ఏంటంటే మాలిక్యులర్ ఇమేజింగ్ అండ్ ప్రెసిషన్ డయాగ్నోసిస్. ఐసోటోప్స్తో ఏ జీన్ మారింది, ఏ జీను మార్చొచ్చు, ఎట్లా డయాగ్నోజ్ చేయాలి కూడా రేడియాలజిస్ట్ అరేనాలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రేడియాలజిస్టులు క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నారు సౌండ్ వేవ్స్తో. దీన్ని ట్రిప్సీ అంటారు, హిస్టోట్రిప్సీ. లివర్లో ట్యూమర్ ఉంటే సౌండ్ వేవ్స్ ద్వారా ఆ ట్యూమర్ని సర్జరీ లేకుండా దాన్ని మెల్ట్ చేయొచ్చు. వెన్నలాగా కరిగిపోతుంది. ఇది హిస్టోట్రిప్సీ లేటెస్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్నమెంటేరియం ఆఫ్ ది రేడియాలజిస్ట్. ఇంటర్నేషనల్ రేడియాలజీ ఎవాల్వింగ్ ఫీల్డ్. క్యాన్సర్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు సర్జరీ లేకుండా అనేది రేడియాలజిస్ట్ అరీనా. ఇదంతా ఎక్స్పాండింగ్ ఫీల్డ్ ఆఫ్ రేడియాలజీ. మనకి మన పాపులేషను 146 కోట్ల మంది ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని డేటా సెంటర్ చేయాలంటున్నారు. ప్రతి ఇమేజ్ ద్వారా బోల్డ్ డేటా వస్తుంది. మనం గనక ఇండియాలో ఆ డేటాని హార్నెస్ చేయగలిగి దాని ద్వారా మిగిలిన రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి ఇవ్వగలిగితే వీ బికమ్ ద హబ్ ఆఫ్ డేటా ఇన్ రేడియాలజీ ఇన్ ద వరల్డ్. ఇక్కడ అమెరికాలో లేని జబ్బులు చాలా ఇండియాలో ఉన్నాయి. ఇటువంటిది అమెరికా వాళ్ళు చేయలేరు, మనం చేయాలి. నేను అమెరికాలో 50 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను, కానీ ఇక్కడ చూసే డిసీజెస్ వేరు, అక్కడ చూసే డిసీజెస్ వేరు. ఈ డేటా అంతా రావాలి అంటే మనం డేటా మైన్ చేయాలి, ఆ డేటా క్యాప్చర్ చేయాలి. వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు డూ దట్ డేటా క్యాప్చరింగ్ అండ్ అనలైజింగ్ ది డేటా, మైనింగ్ ది డేటా అండ్ మేకింగ్ డయాగ్నోసిస్ విత్ అవైలబుల్ డేటా. I wish this conference all the success, best of luck. Radiologist in Michigan, USA. నేను 1970లో యుఎస్ వెళ్ళాను. 2020 వరకు రేడియాలజీ ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఇండియా వచ్చి చిన్మయ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో అసోసియేట్ అయ్యాను. మన సురేష్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ. సురేష్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ జాబ్, వెల్ డన్.